హలో, నేను చంద్రబాబును మాట్లాడుతున్నా. మీకు ఈ రకంగా సైబర్ నేరగాల నుంచి ఫోన్ రావచ్చు, అవసరమైతే పిఎం పేరు చెప్పు కూడా ఫోన్ రావచ్చు. ఇప్పుడు సైబర్ నేరగాల స్థాయి ఎలా పెరిగిపోయిందనంటే అవసరమైతే సీఎంని పిఎంనే కాదు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరిట కూడా మీకు ఫోన్ చేసి సైబర్ నేరగాలకు పాల్పడవచ్చు. మీరు బహుశా నిజంగానే ఫోన్ వచ్చిందని భావిస్తే గనక మీరు పొరపాటు పడ్డట్టే. మరొకసారి చెప్తున్నాను, హలో నేను చంద్రబాబును మాట్లాడుతున్నా అనే రకంగా మీకు ఫోన్ వచ్చి నిజంగా ఆయన వాయిస్ లాగానే మీకు ఫోన్ చేసి మీ దగ్గర నుంచి డబ్బులు లాగే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఇప్పుడు అటువంటిదే జరిగింది. సీఎంను కూడా సైబర్ నేరగాళ్లు వదలలేదు. చంద్రబాబు పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. సీఎం పేరుతో పలువురికి వాట్సాప్ మెసేజ్లు డబ్బులు పంపాలంటూ కూడా బెదిరిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు చంద్రబాబు పిఏ శ్రీనివాస్. ఇక నిందితుడిని బుడుమూరు రాజుగా గుర్తించారు పోలీసులు. ఆయన పైన కేసు కూడా నమోదైంది. ఇక నాగరాజు పైన హైదరాబాద్, ముంబైలోని కేసులు కూడా ఉన్నాయి. ప్రముఖుల పేర్లతో పలువురిని మోసాలు చేస్తూ ఉంటాడు నాగరాజ్. ఇక్కడ చూడండి, ఆర్టీవీ స్క్రీన్ పైన ఆయన పేరు నాగరాజ్. చంద్రబాబు పేరు చెప్పి వాట్సాప్ లో మెసేజ్లు చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు ఆయన. ఏకంగా చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి పేరే వాడి మోసాలు చేస్తున్నాడంటే ఎంతటి కేటుగాడు ఆలోచించండి. ఏకంగా ఆయన పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేసి సైబర్ నేరాలకు పాల్పడుతున్నాడంటే ఎంత కరుడు కట్టినటువంటి ఒక సైబర్ నేరగాడు ఆలోచించండి. ఎస్, ఇకపైన మీకు ఇటువంటి ఏదైనా ఫోన్లు వచ్చినా, ఇటువంటి మెసేజ్లు వచ్చినా డెఫినెట్గా అవి ఫ్రాడ్ అని గమనించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత ప్రజాప్రతినిధి అయినా, ప్రజా శ్రేయస్సు కోరినా నేరుగా ఫోన్లు చేసి మీ సమాచారం తెలుసుకునేంత రాజకీయ నాయకులు ఎవరూ లేరు. పొరపాటు పడకండి. సీఎం పేరు వాడొచ్చు, పిఎం పేరు వాడచ్చు, అవసరమైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా వాడొచ్చు. వాటికి మాత్రం మీరు లొంగారనుకో ఇక మీ పైసలు హాంఫర్ట్. ఒక్కసారి జేబుకు చిల్లు పడిందంటే తిరిగి వెనక్కి రావడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదనేది విషయం గమనించాలి. మరొకసారి చెప్తున్నా, హలో నేను చంద్రబాబును మాట్లాడుతున్నా రకంగా మాట్లాడి మీ నుంచి దోచుకునే ప్రయత్నం చేయొచ్చు. హలో నేను రేవంత్ రెడ్డిని మాట్లాడుతున్నా అని చెప్పి కూడా మీ నుంచి దోచుకునే ప్రయత్నం చేయొచ్చు. వాట్సాప్ మెసేజ్ల ద్వారా, ఫోన్ల ద్వారా, తదితర సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా మీకు కొంతమంది అనుమానాస్పదంగా ఈ రకంగా మెసేజ్లు చేసినా, ఫోన్లు చేసిన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వండి. అంతేకాని మీరు అమాయకంగా వాటికి లొంగిపోతే కనుక మీ జేబుకు చిల్లు పడుతుంది. జేబుకు చిల్లు పడితే ఆ తర్వాత ఎంత గీ మారి గగ్గోలు పెట్టి ఏడ్చినా కూడా అది రావడం సాధ్యం కాదు. సో ఒకసారి మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్దాం. అసలు ఏం జరిగింది, చంద్రబాబు పేరుతో ఈ వ్యక్తి ఎటువంటి ప్రయత్నం చేశాడు, ఎంత రాబట్టే ప్రయత్నం చేశాడు తెలుసుకుందాం. ఎస్ రాజేష్, సో ఏం జరిగింది? ఈ నాగరాజ్ అనే వ్యక్తి ఎన్ని రోజులుగా వ్యవహారం సాగిస్తున్నాడు? వాట్సాప్ ద్వారా ఇంతవరకు ఎవరెవరికి మెసేజ్ చేశాడు, ఎవరెవరిని టార్గెట్ చేశాడు, ఎంత రాబట్టే ప్రయత్నం చేశాడు? ఆ వివరాలు ప్రస్తుతం పోలీసులు సేకరిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు బుడమూరు రాజుగా గుర్తించినటువంటి పోలీసులు నాగరాజు పైన ప్రస్తుతం హైదరాబాద్, ముంబైలో కూడా కేసులను గుర్తించారు. అయితే ఆయన చంద్రబాబు పేరు చెప్పి ఎంతమందికి డబ్బులు వసూలు చేశారు, ఎన్ని సంవత్సరాల నుంచి దందా చేస్తున్నారు దానిపైన పోలీసులు పూర్తి స్థాయిలో ఆధారాలన్నీ కూడా సేకరించే పనిలో ఉన్నారని చెప్పాలి. నిజంగా అంటే ఒక సామాన్యుడు స్థాయిని దాటిపోయి ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి స్థాయిలో కూడా సైబర్ నేరగాలు వెళ్ళిపోయి వాళ్ళ పేరు చెప్పుకుని డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి పేరు చెప్పుకుని ఈ చేస్తున్నటువంటి నాగరాజుని ఖచ్చితంగా అదుపులో తీసుకునే అవకాశం కనబడుతుంది. అతని ద్వారా పూర్తి స్థాయి సమాచారాన్ని రాబట్టే అవకాశం కనబడుతుంది. తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసినట్టుగా కనబడుతుంది. సైబర్ నేరగాలు కానీ సైబర్ క్రైమ్ ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసినట్టు స్పష్టంగా కనబడుతుంది. నాగరాజు వివరాలు తెలుస్తున్నాయా? నాగరాజు ఏపీ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తేనా? ఆయన ఎవరిని టార్గెట్ చేశాడు? ఇప్పటివరకు ఈయన వ్యవహారం ఎలా బయటకు వచ్చింది అసలు? అంటే చంద్రబాబు పేరు చెప్పి ఇలా డబ్బులు వసూలు చేస్తున్నారని కొంతమంది ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అతన్ని గుర్తించి అతని గురించి విచారణ చేపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం పోలీసులు ఇంకా అతని అదుపులో తీసుకున్నట్టు తెలుస్తలేదు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిగానే ప్రస్తుతం నాగరాజుగా గుర్తించారు. అయితే ప్రస్తుతానికైతే అతన్ని సాయంత్రం లోపు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. అరెస్ట్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో అతని దగ్గర నుండి సమాచారం సేకరించి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు, ఎవరి ద్వారా ఇదంతా చేయిస్తున్నారనే సమాచారం కూడా రాబట్టే అవకాశం అయితే ముందు. ప్రస్తుతానికి అతడు పోలీసుల అదుపులో ఉన్నారనే ఒక ప్రచారం జరుగుతున్నప్పుడు పోలీసులు అయితే నిర్ధారించట్లేదు. ఎందుకంటే హైలీ కొంత కాన్ఫిడెన్షియల్ సంబంధించినటువంటి మ్యాటర్ కాబట్టి, ముఖ్యమంత్రి స్థాయికి సంబంధించిన వ్యక్తిగా వ్యవహారం కాబట్టి పోలీసు కొంత గోప్యత మెయింటైన్ చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో అతను అదుపులో తీసుకున్న తర్వాత అతను ఇలాంటి స్కాములు ఇంకెంతమంది చేశారు, కేవలం చంద్రబాబు పేరు ఉపయోగించారా, లేకపోతే నారా లోకేష్ గారి లేకపోతే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్ పేరు కూడా ఉపయోగించి ఈ విధంగా
చేశారా, అతనికి సహకరిస్తున్న వాళ్ళు ఎవరు, ఇవన్నీ ఆరాలు కూడా పోలీసులు అయితే వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని మాత్రం పోలీసులు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకులు కానీ లేకపోతే వ్యాపారవేత్తల పేర్లు చెప్పిన ఈ విధంగా బెదిరింపులు పాల్పడుతున్న వారు పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కానీ సైబర్ క్రైమ్ వాళ్ళు చెప్తున్నప్పటికీ మోసాలు అయితే ఆగట్లేదని చెప్పాలి మనం. రాజేష్, అంటే ఆయన దగ్గర నుంచి ఏమైనా రికవరీ చేశారు? అరెస్ట్ చేసే సమయంలో ల్యాప్టాప్లు, ఫోన్లు, డబ్బులు, నగదు ఇంకేదైనా రికవర్ చేశారు? ఆయన దగ్గర ఏమైనా లభించిందా? ఖచ్చితంగా అంటే పెద్ద వ్యవస్థను మెయింటైన్ చేస్తుంటారు సైబర్ నేరగాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ల్యాప్టాప్లు కానీ ఫోన్లు కానీ సిమ్ కార్డ్స్ ఎప్పటికప్పుడు మారుస్తూ ఈ నేరాలకు పాల్పడుతుంటారు. కాబట్టి వాటిని నాగరాజు దగ్గరున్నటువంటి మొత్తం ల్యాప్టాప్లు కానీ ఫోన్లన్నీ కూడా స్వాధీనం చేసుకునే అవకాశం కనబడుతుంది. అతను ఈ విధంగా ఇంకెంతమంది ఈ విధంగా బెదిరించి డబ్బులు వసూలు చేశారు, అసలు ఈ నెట్వర్క్ అంతా ఎక్కడ ఉంది, కేవలం నెట్వర్క్ మెయింటైన్ చేసే స్థాయిలో ఉన్నాడు ఆయన? నెట్వర్క్ మెయింటైన్ చేసి ఐటీ పైన అవగాహన కలిగే వ్యక్తి, లేదంటే కేవలం డబ్బుల ఆశ కోసం ఈ రకంగా ప్రయత్నం చేశాడా? డబ్బులు ఒక కోణం అయితే కనుక నెట్వర్క్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి పేరు చెప్పుకునే, చంద్రబాబు పేరు చెప్పుకునే స్థాయిలో అతను దందాలు పాల్పడుతున్నాడంటే ఖచ్చితంగా పెద్ద వ్యవస్థని మెయింటైన్ చేస్తున్నాడు అనేది పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. పూర్తి స్థాయిలో అతను అదుపులో తీసుకుని విచారణ చేస్తే కనుక వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. పోలీసులు మాత్రం ప్రాథమికంగా ఒక అంశాన్ని అయితే గుర్తించారు, పెద్ద నెట్వర్క్ ని మెయింటైన్ చేస్తున్నారు. కాబట్టి ఈ స్థాయిలో ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని పోలీసులు అయితే నిర్ధారించారు. పూర్తిగా అదుపులో తీసుకున్న తర్వాత విచారణ చేసిన తర్వాత విచారణలో పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించే అవకాశం కనబడుతుంది. మనోజ్, రైట్ రాజేష్. సో మొత్తం మీద నేను మీ చంద్రబాబును మాట్లాడుతున్నా అనే రకంగా కూడా మీకు ఫోన్ చేసి సైబర్ నేరగాళ్ళు నేరానికి పాల్పడవచ్చు, మిమ్మల్ని మోసగించి మీ దగ్గర నుంచి డబ్బులు కాజేసే ప్రయత్నం చేయొచ్చు. అటువంటిది జరిగింది ఆంధ్రప్రదేశ్లో. బుడమూరి నాగరాజు అనే వ్యక్తి, అదే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి, ఆయన ఒక నెట్వర్క్ మెయింటైన్ చేస్తున్నాడా ఏంటని ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కానీ వాట్సాప్లో చంద్రబాబు తరహాలో మెసేజ్ చేసి కొంతమంది నుంచి డబ్బులు డిమాండ్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం లాంటివి జరిగిందంటే ఎటకేలకు పక్కాగా సమాచారంతో నాగరాజుని పోలీసులు పట్టుకున్నారు. ఆయన దగ్గర ఏం లభించింది, ఇంకా నెట్వర్క్ ఉందా, ఇంకా ఏం జరిగింది అనే విషయాలు మాత్రం ప్రస్తుతం పోలీసులు ఇంకా లోతుగా విచారిస్తున్నారు. కానీ ఏదేమైనా మీరు కనుక అమాయకంగా ఈ రకంగా ప్రముఖుల నుంచి ఫోన్ వచ్చిందని కానీ, లేదంటే ఇంకా ఇతరత్ర అప్లికేషన్లు, బెట్టింగ్ యాప్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఫ్రాడ్స్ జరిగేవి కేవలం ఫోన్ల ద్వారానే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇందుగలడు అందు లేడని ఎందెందు వెతికినా అందందు గలవాడన్న చందంగా ఫ్రాడింగ్ అనేది ప్రతి దాంట్లో జరుగుతోంది. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులను దోచేసేటువంటి ప్రక్రియ, మీ అమాయకత్వాన్ని ఆసరగా చేసుకున్నటువంటి ప్రక్రియ నిత్యం ఏదో ఒక కోణంలో నుంచి ఏదో ఒక రకంగా జరుగుతూనే ఉంది. దీన్ని అరికట్టాలంటే ప్రభుత్వాల బాధ్యత ఎంత అయితే ఉందో మీపైన కూడా అంతే బాధ్యత ఉంది. ఒక సామాజిక కర్తవ్యంతో అందరం కలిసికట్టుగా ఈ ఫ్రాడ్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. మీరు గమనిస్తే ఇప్పుడు నేను కేవలం ఒక తెలంగాణ సంబంధించి ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి కమిషనరేట్ పరిధి వరకే చెప్తున్నాను. సుమారుగా 1800 కోట్ల రూపాయల ఫ్రాడింగ్ జరిగి ఈ రకంగానే డబ్బులు కాజేశారు. కేవలం 170 కోట్లు మాత్రమే రికవర్ అయ్యాయి. అంటే ఎంత పెద్ద ఎత్తున డబ్బులు కాజేస్తున్నా అర్థం చేసుకోండి. సో ఇక మీరు అవకాశం ఇవ్వకూడదు అనుకుంటే అమాయకంగా ఉండకండి. ఈ రకంగా ఫ్రాడ్యులెంట్ ఫోన్స్ని నమ్మకండి, ఫేక్ కాల్స్ నమ్మకండి. మీకు ఎవరు కూడా ఇటువంటి ప్రముఖులు ఫోన్ చేయడం లాంటివి కానివ్వండి, ఓటీపీ అడిగినా ఇంకేదైనా జరిగినా కూడా మీకు అనుమానం వస్తే వెంటనే, అది ఏదైనా క్రెడిట్ కార్డు ఇస్తామని కాల్ చేసినా, మీకైనా గిఫ్ట్ వచ్చిందని చెప్పినా, ఏది చెప్పినా కూడా ఏది నమ్మాల్సిన అవసరం లేదు. మీకు అనుమానం కలిగితే వెంటనే సైబర్ క్రైమ్ పోలీసుని ఆశ్రయించండి, ఫిర్యాదు చేయండి. అంతేగాని అమాయకంగా మోసపోతే ఒక్కసారి జేబుకు చిల్లు పడిందా ఇక తిరిగి డబ్బులు సాధించడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఇక్కడ నాగరాజు చూశారు కదా, ఏకంగా సీఎం పేరు చెప్పే, చంద్రబాబు పేరు చెప్పే డబ్బులు కాజేసేందుకు ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం కింద మీకు కనబడుతున్నటువంటి వ్యక్తి సర్కిల్లో ఆయన నాగరాజు చేసిన కనిపించే వ్యక్తే నాగరాజు. సీఎం చంద్రబాబు పేరిట అందరికీ వాట్సాప్ మెసేజ్ చేసి డబ్బులు కాజేసే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం పోలీసులు ఇంకా ఆయన బాధితులు ఎవరున్నారు, ఏ రకంగా డబ్బులు సంపాదించడానికి నెట్వర్క్ మెయింటైన్ చేశాడని కూడా గాలిస్తున్నారు. ఇప్పటివరకైతే ఆయన పైన హైదరాబాద్, ముంబైలో కూడా కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 25న గోకవరం సీఎండీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు. మీ రామసేన సభ్యులు.